బారాస నేతలకు మాటిచ్చి నిలబెట్టుకున్న సీఎం రేవంత్. కాంగ్రెస్ లో పోచారానికి కేబినెట్ ర్యాంక్ పోస్ట్. డైరీ ఫెడరేషన్ చైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డి. త్వరలో హస్తంగుటికి భారీ చేరికలు. కీలక బాధ్యతలతో పోచారం గుత్తా దూకుడు. తెలంగాణలో వరుసగా 5 ఏళ్లు అధికారాన్ని పాలించి ముచ్చటగా మూడోసారి గెలుస్తామని భావించినప్పటికీ బీఆర్ఎస్ ఓటమి పాలవడంతో కారుకు గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్ లో చేరిన బాన్స్వాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అంతకుముందు హామీ ఇచ్చినట్లుగానే ఆయనకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా నియమించి కేబినెట్ హోదాను కల్పించారు. ఆయనతో పాటుగా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున టికెట్ ఆశించి భంగపడిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డిని తెలంగాణ డైరీ కోఆపరేటివ్ ఫెడరేషన్ కు చైర్మన్ గా నియమిస్తూ రేవంత్ సర్కార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న బీఆర్ఎస్ లో ఉంటే తనతో పాటు కుమారుడి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని పసిగట్టిన పోచారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. దీంతో ఆయన జూన్ 21న సీఎం రేవంత్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చేరిక సమయంలో పార్టీలో సముచిత గౌరవం కల్పిస్తామని, కేబినెట్ హోదా పదవి ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి మునుగోడు టికెట్ ఆశించిన గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ కు కేసీఆర్ మొండి చేయి చూపించారు. దీంతో తీవ్ర అసంతృప్తితో కొన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉన్న అమిత్ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరికను బీఆర్ఎస్ లో కొనసాగుతున్న తండ్రి గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం సమర్థించారు. అయితే ఇచ్చిన మాట మేరకు పోచారంకు కేబినెట్ హోదా కల్పిస్తూ గుత్తా అమిత్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్ పదవి ఇవ్వటం పట్ల రేవంత్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారనే టాక్ కాంగ్రెస్ పార్టీలో మారుమోగుతోంది. తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ పదవి బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఈ పదవిలో ఆయన 2 ఏళ్ల పాటు ఉంటారు. ప్రస్తుతం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడే గుత్తా అమిత్ రెడ్డి. 2014లో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తదుపరి తొలుత తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డిని మండలి చైర్మన్ గా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన తర్వాత తాను శాసన మండలి చైర్మన్ గా ఏ పార్టీలోనూ చేరబోనని చెప్పారు. కానీ ఆయన కొడుకు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆయనకు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ పదవి దక్కింది. రేవంత్ జోష్ చూస్తుంటే త్వరలో బీఆర్ఎస్, బీజేపీ నుండి మరికొన్ని చేరికలు ఉండనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.